ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 3వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో అన్ని ఏడీఆర్స్ కూడా నెగెటివ్‌లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి విప్రో, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ 1.5% పైన నెగెటివ్‌గా క్లోజ్ అయ్యాయి. ఏడీఆర్స్ నుంచి నెగెటివ్‌గా సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటో, పిఎస్యు బ్యాంక్, మీడియా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా మెటల్, ఫార్మాలో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 80% పైన ఇండియన్ సెక్టర్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే హాంకాంగ్, సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. కోర్స్ యుఎస్ మార్కెట్స్ కూడా కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. లండన్, జర్మన్, యూరోప్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండగా ఫ్రాన్స్, రష్యా మాత్రం కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్గా కూడా కొంచెం వీక్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే హోమ్ డిపార్ట్, 3M, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, మెర్క్ అండ్ కో అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా హనీవెల్, చెవ్రాన్, మైక్రోసాఫ్ట్, క్యాటర్పిల్లర్, బోయింగ్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్కి సంబంధించిన నంబర్స్ అనేది ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు, ఐఎస్ఎం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నంబర్స్ అనేది చాలా పాజిటివ్గా రావడం, దీంతో నిన్న యుఎస్ మార్కెట్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఇండియన్ మార్కెట్స్కి హోలీ సందర్భంగా మార్కెట్స్కి హాలిడే ఉంది. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ తర్వాత మార్కెట్స్ హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. బట్ నిన్నటి రోజున యుఎస్ స్టాక్ మార్కెట్ కొద్దిగా బౌన్స్ అనేది జరగడం విశేషం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబ్లీ సెయిల్, కెయిన్స్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ టాప్ గెయినర్గా క్లోజ్ అయింది. దాని తర్వాత హిందాల్కో, సన్ఫార్మా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అనేది పాజిటివ్గా ఉన్నాయి. ఇక ఇండిగో, ఎల్ఎన్టీ, ఏషియన్ పెయింట్, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్, మారుతి, అదాని పోర్ట్స్ అనేది నిన్నటి రోజున టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 70% పైన ఇండియన్ స్టాక్స్ వచ్చేసరికి నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ ఎంసీఎక్స్, కేఈఐ, టీఐ ఇండియా దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం పైకి వెళ్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ అయితే తీసుకొని పెట్టారు. ముతూట్ ఫైనాన్స్, హిందాల్కో దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. ఇండిగో, ఎల్ఎన్టీ, ఆర్వీఎన్ఎల్, యూనోమిండా, క్యాంప్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం కిందకి వెళతాయి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో పార్టిసిపెంట్స్ ఆల్రెడీ షార్ట్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టారు. కాంకర్, ఐఆర్ఎఫ్సి, హీరో మోటార్ కార్ప్, కెయిన్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఏబీబీ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. దీనివల్ల కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనబడింది. ఫ్యూచర్స్లో సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే షార్ట్ సైడ్ 74%, లాంగ్ సైడ్ 7%, మొత్తం మీద బేరిష్ వ్యూతో మార్కెట్లో సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. అండ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తుంది. ఇక ఈరోజు మార్కెట్స్కి హాలిడే ఉంది కాబట్టి ఎటువంటి ఎక్స్పైరీ అనేది లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, స్టాక్స్లో బ్యారిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉండగా క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు, స్టాక్స్లో బులిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 3,296 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 8,594 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్కు డ్రాగ్ చేసుకు ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియాక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి
ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ ఎస్కలేషన్స్ వల్ల అండ్ ఆఫ్ కోర్స్ మిడిల్ ఈస్ట్‌లో గూడా వారు, ఈ వాతావరణం ఉంది కాబట్టి ఇండియా విక్స్ అనేది సిగ్నిఫికెంట్‌గా రైజ్ అయింది. సో, ఇండియన్ మార్కెట్స్‌లోకి వాలటాలిటీ ఎంటర్ అయిందని చెప్పేసి ఇండియా విక్స్ హింట్ ఇస్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి స్టేబుల్‌గా ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున గ్యాప్ డౌన్ జరిగి సిగ్నిఫికెంట్‌గా రికవరీ అనేది జరిగింది. ఈ రోజు కూడా కొద్దిగా పైన ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. 97 పాయింట్లు నెగెటివ్‌గా ఉంది. ఇక నిన్నటి రోజున సిగ్నిఫికెంట్‌గా నిఫ్టీ అనేది గ్యాప్ డౌన్ అయింది. బట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత సిగ్నిఫికెంట్‌గా రికవరీ కూడా కనపడింది. ప్రస్తుతానికి 24,956 ఇమ్మీడియేట్‌గా ఉన్న రెసిస్టెన్స్, 24,733 అనేది ఇమ్మీడియేట్‌గా ఉన్న సపోర్టు. బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి రోజున గ్యాప్ డౌన్ జరిగి అక్కడి నుంచి కూడా బౌన్స్ అనేది జరిగింది. 59,060 ఇంపార్టెంట్ సపోర్టు, 60,140 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 78,833 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 80,468 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ అనేది ప్రస్తుతానికైతే ఓపెన్లో ఉంది. ఇక నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. అయితే చాలా డీప్గా కిందకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ అనేది జరిగింది. ఈరోజు ఏమైందంటే నిన్న ఏదైతే క్లోజ్ ఉందో దానికంటే కిందే ఓపెన్ అయిందనమాట. అంటే గ్యాప్ డౌన్ అనేది జరిగింది. మనం చూస్తున్న సమయానికి అప్రాక్సిమేట్గా 66 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 24,925 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచరు 24,982 దగ్గర క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ మనం అప్రాక్సిమేట్గా తీసుకున్నట్టయితే 60 పాయింట్స్ అనేది నెగిటివ్గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ వచ్చేసరికి ప్రస్తుతానికి ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అగైన్ ఏంటంటే మళ్ళీ అప్ సైడ్ అనేది ట్రావెల్ చేస్తుంది. క్రూడ్ ఆయిల్లో కూడా ప్రీవియస్గా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళగానే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా స్ట్రాంగ్ అనేది అవుతూ వస్తూ ఉంది. ఇక ఈరోజు అయితే ఎటువంటి స్టాక్ కూడా న్యూస్లో అయితే లేవు. ఇవన్నీ కూడా నిన్నటి రోజున న్యూస్లో ఉన్నాయి. మార్కెట్లో ఇంతగా వాలటాలిటీ క్రియేట్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇజ్రాయెల్, యుఎస్, ఇరాన్ వార్. అయితే ట్రంప్ గారు రీసెంట్గా అనౌన్స్ చేసింది ఏంటంటే సో ఇరాన్ మీద వారు 4 to 5 వీక్స్ కంటిన్యూ అవుతుంది అన్నారు. సో దీని అర్థం ఏంటంటే మేబీ 1 మంత్ పైన ఈ యొక్క వార్ జరుగుతుందని చెప్పేసి హింట్ ఇస్తున్నారు. బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనకి 1 మంత్ మార్కెట్స్లో వాలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ వార్ ఇదంతా సెటిల్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇన్ బిట్వీన్ ఏంటంటే మార్కెట్స్లో కొంత ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసరికి డైలీ కానీ లోవర్ టైం ఫ్రేమ్ కానీ స్ట్రాంగ్ సెల్ చేయమని చెప్పేసి అడ్వైస్ చేస్తూ ఉన్నాయి ఇండికేటర్స్. నిఫ్టీ 50లో స్ట్రాంగ్ సెల్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో అవర్లీలో ఉంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా న్యూట్రల్గా ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో సెల్ ఇండికేట్ చేస్తుండగా లోవర్ టైం ఫ్రేమ్లో బై అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. మొత్తం మీద బ్రాడర్ పిక్చర్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి అయితే నెగిటివ్ సంకేతాలు ఉన్నాయి. గ్లోబల్ నుంచి కూడా నెగిటివ్ సంకేతాలు ఉన్నాయి. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అనేది ఓపెన్ ఉంది. అది పరిశీలన చేసినట్లయితే స్లైట్గా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక ఈ వారు కంటిన్యూ అవుతుంది. అట్లీస్ట్ 1.5 మంత్ అనేది మనకి హింట్ అనేది ఉంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్లో కొద్దిగా వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. క్వాలిటీ స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం మాత్రం డిప్లో బాయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎనీహౌ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ మార్కెట్స్కి హోలీ సందర్భంగా హాలిడే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.